నిస్వార్థ సేవకు నిలువైన నిదర్శనం అభయ ఫౌండేషన్ గత 18 సంవత్సరాలుగా సమాజ హితం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరినీ కూడా ముందుకు నడుపుతుంది అభయ ఫౌండేషన్. ఏ అవసరమైనా సరే నేను ఉన్నానంటూ ఎంతోమంది నిర్భాగ్య జీవితాల్లో వెలుగు నింపుతుంది అభయ ఫౌండేషన్. బాలచంద్ర స్వామీజీ మా పాఠశాలకు వచ్చినప్పుడు అక్కడ విద్యార్థులు దోమలతో ఎంతో ఇబ్బంది పడటం తెలుసుకొని 400 కిటికీలకి మెష్, 100 ఫ్యాన్లు, 100 ట్యూబ్ లైట్లు, ఫ్లడ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సహాయం వలన విద్యార్థులు దోమల నుంచి రక్షణే కాకుండా క్యాంపస్ అంతా కూడా వెలుగుతోటి నిండిపోతుంది. విద్యార్థులు చక్కగా చదువుపైన కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. గతంలో పనిచేసినటువంటి గురుకుల పాఠశాల బాలికలు వికారాబాద్లో కూడా మల్టీపర్పస్ హాల్కి 40 లక్షల రూపాయలు సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ సెకండ్ ఇయర్ విద్యార్థి రుక్మిణి ఇంటర్నేషనల్ ఖోఖో టీంకి సెలెక్ట్ అయినప్పుడు స్వామీజీ చాలా సంతోషించి తనకి 10,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా అభయ ఫౌండేషన్ యొక్క మిషన్ సర్వ్ విత్ హార్ట్. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళకి ఉచితంగా అనేక శిక్షణలు ఇస్తూ ఇటు స్త్రీలను తన కాళ్ళపైన తాను నిలబడేటట్టు సహాయం చేయటం ఇది చాలా గొప్ప విషయం. గత సంవత్సరం సూపర్ 60 ద్వారా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి వాళ్ళలో హ్యూమన్ వాల్యూస్, లైఫ్ స్కిల్స్ నేర్పి ఒక మంచి పౌరుడిగా, మంచి విద్యార్థిగా సమాజానికి అందించడం నిజంగా గర్వకారణం. ఇలాంటి మంచి సంస్థకు మనందరం కూడా తోడుగా ఉండి ఈ సేవలో పాల్గొనటం మనందరికీ కూడా గర్వకారణం. ఈ నెల 25న జరుగుతున్నటువంటి థ్యాంక్స్ గివింగ్ సెరమనీ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరగనుంది. అక్కడ మా విద్యార్థులు కూడా బ్యాండ్ ఇంకా ఆసనాల ప్రదర్శన చేయబోతున్నారు. ఇలాంటి కార్యక్రమానికి మనందరం పాల్గొని దానిని సక్సెస్ చేద్దామని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం లభించడం మన అందరి అదృష్టం. సో ముఖ్యంగా అభయ ఫౌండేషన్తో కనెక్ట్ కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.